హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్‌లో ఫిల్టర్స్ అనేది ఎలా యూజ్ చేయడమో ఈరోజు మనం చూద్దాం. అయితే దీనికి సంబంధించి మనకి ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టేబుల్‌లో ఒక సెల్‌లో పెట్టాననమాట నేను. పెట్టి మనం ఫిల్టర్స్ చేయడానికి షార్ట్‌కట్ కూడా ఉంది మనకు. ఆ షార్ట్‌కట్ ఏందంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్. చూసారా? ఆటోమేటిక్గా మనకు ఫిల్టర్స్ అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా? మళ్ళీ ఒకవేళ ఫిల్టర్ వద్దు అనుకుంటున్నారు, తీసేయాలనుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అండి. మనం ప్రెస్ చేస్తే వెళ్తుంది, మళ్ళీ ప్రెస్ చేసి తీసేస్తే వెళ్ళిపోతుంది. అదేంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అండి. ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా అండి? ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా షార్ట్‌కట్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్టర్స్ పోతాయి. ఒకవేళ షార్ట్‌కట్ మర్చిపోతే కనుక మనకు లాంగ్ కట్ కూడా ఉంది. ఆ లాంగ్ కట్ ఏంటంటే కనుక జస్ట్ మనం హోమ్‌లో ఉంటుంది మనకు. జస్ట్ డేటాలోకి వెళ్ళాలి. ఎక్కడైనా ఈ టేబుల్‌లో పెట్టి నెక్స్ట్ ఫిల్టర్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు ఫిల్టర్ వచ్చేస్తుంది. ఒకవేళ మళ్ళీ తీసేయాలనుకోండి, సేమ్ మళ్ళీ డేటా ట్యాబ్‌లోకి వెళ్ళి మళ్ళీ ఫిల్టర్ తీసేయాలి. ఓకేనా? ఇది సెకండ్ మెథడ్. ఒకవేళ మనకు ఇది కూడా ప్రాబ్లమ్ అనుకోండి, ఒకవేళ మౌస్ లేదు మన దగ్గర అవైలబుల్‌గా. అలా లేనప్పుడు మనం ఎలా చేయాలంటే కనుక, మనం జనరల్‌గా మౌస్ లేనప్పుడు కీబోర్డ్ నుంచి చేయాలనుకుంటే కనుక, మనం జస్ట్ ఆల్ట్ ప్రెస్ చేయాలండి ఫస్ట్. మన డేటాలో ఎక్కడైనా పెట్టి కర్సర్ ఆల్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు నంబర్స్ అన్నీ వచ్చాయి చూడండి. FHMNO ఇలా. అయితే మనకి ఇందులో వచ్చేసి జనరల్‌గా ఏ క్లిక్ చేయాలి. ఎందుకంటే డేటాలో ఉంది కాబట్టి ఏ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్‌కి ఏముంది, ఫిల్టర్‌కి టీ ఉందనమాట. సో టీ అనేది క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఫిల్టర్స్ వచ్చేసాయి. ఒకవేళ సేమ్ వే మళ్ళీ మనం రిమూవ్ చేయాలనుకోండి, ఎలా చేయాలంటే కనుక సేమ్ అలాగే మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను నా ఒక కీబోర్డ్ నుంచి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏ అండి. ఏ అంటే డేటా. ఓకేనా? తర్వాత మళ్ళీ టీ అండి. టీ క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాయి. ఇలా మనకు ఫిల్టర్స్ రావడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట. ఈ ఫిల్టర్స్ అనేది 3 వేలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అండి. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి జనరల్గా మనకు డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ క్లిక్ చేయడం. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఆల్ట్ క్లిక్ చేసి ఏ తర్వాత టీ అండి. అది కూడా ఇక్కడ మీకు రాస్తాను చూడండి. థర్డ్ మెథడ్ ఆల్ట్ తర్వాత ఆల్ట్ కామా ఏ కామా టీ అండి. ఆల్ట్ కామా ఏ కామా టీ క్లిక్ చేసి మనకు వస్తుంది ఫిల్టర్. మళ్ళీ అంటే వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ అదే క్లిక్ చేయడం వల్ల. అయితే నేను దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామండి ఫిల్టరింగ్ సంబంధించి. ఫస్ట్ మనం ఏం చూసామంటే ఫిల్టర్స్ ఎలా వస్తాయో చూసాము. ఇప్పుడు ఫిల్టరింగ్ ఎలా చేయవచ్చో ఈ డేటానికి సంబంధించి మనం చూసాం. ఇది కొంచెం డేటా ఉంది మన దగ్గర అవైలబుల్గా. ఇది ఏంటంటే యాక్చువల్గా వచ్చేసి ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్, వాళ్ళు అంటే కంట్రీ ఏ కంట్రీలో వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్. అంటే ఇండియా వాళ్ళు కూడా వేరే కంట్రీలో వర్క్ చేయవచ్చు కదా, అలా కంట్రీలో వర్క్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఏ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, అండ్ వాళ్ళకి సంబంధించిన శాలరీ అనేది మనకు డాలర్స్లో ఉందన్నమాట. సో మనం దీన్ని ఫిల్టర్ చేయాలనుకుంటే ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పెట్టి నేను జనరల్గా మీకు క్లిక్ చేస్తాను చూడండి. ఆప్షన్ అనేది మనం అయితే షార్ట్ కట్ అనేది చెప్పామో కంట్రోల్ షిఫ్ట్ ఎల్, దాన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను ఈజీగా. చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి డేట్ది నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ డేట్ ఫిల్టర్స్ చూపిస్తాను అండి. అయితే మనం ఫిల్టర్ అప్లై చేసి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే డేట్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అన్నీ కూడా ఫస్ట్ సార్టింగ్ చూపిస్తుంది. అంటే ఓల్డెస్ట్ నుంచి న్యూయెస్ట్, ఇవన్నీ సార్ట్కి సంబంధించింది. ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో చేస్తాను. అండ్ అలా కాకుండా ఇది వచ్చేసి మనకు డేటా అండి. డేటా అనేది మనకి ఏ ఇయర్స్ అవైలబుల్గా ఉందో చూడండి. ఇప్పుడు ఓన్లీ మనకు 2021 కావాలనుకోండి, ఓన్లీ 2021 సెలెక్ట్ చేయండి. చేసి ఓకే చేశారనుకోండి, ఓన్లీ 2021 చూపిస్తాయి అనమాట. ఒకవేళ వద్దు మొత్తం డేటా చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ క్లియర్ డేటా ఉంటుంది, ఇది క్లియర్ చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను ఏదన్నా ఒక పర్టికులర్ ఇయర్ 2018 మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే చేసి ఇప్పుడు నాకు వద్దండి నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, మొత్తం చూడాలనుకుంటున్నాను అంటే ఇక్కడ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫిల్టర్ పక్కనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ చేయగానే పూర్తిగా వెళ్ళిపోయి మనకు ఇది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది డేట్ ఫిల్టర్ అండి మనకు. అండ్ డేట్ ఫిల్టర్లోనే కొంచెం అడ్వాన్స్గా కూడా ఉంటాయి ఆప్షన్స్. అవి ఏంటంటే మనకు డేట్ ఫిల్టర్లోకి ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళగానే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి చూడండి. ఇవన్నీ బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్, టుమారో, టుడే, ఎస్టర్డే, నెక్స్ట్ వీక్, దిస్ వీక్, లాస్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఇలా ఉంటాయి అనమాట. అన్నీ కూడా క్వార్టర్, ఇయర్స్ కూడా ఉంటాయి. అయితే మనకి దీనికి సంబంధించి ఎలా అంటే కనుక టుమారో చూసామనుకోండి, ఇప్పుడు రేపటి డేట్కి ఏమైనా ఉన్నాయా అని చూస్తే టుమారో క్లిక్ చేస్తే టుమారో మనకు అవైలబుల్ డేటాలో ఒకటి ఉంది. సో అది మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ క్లియర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ అడ్వాన్స్ ఫిల్టర్లో మనకు నెక్స్ట్ మంత్ ఏమైనా ఉందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మంత్లో కూడా ఒకటి ఉంది. ఓకేనా, ఇది కూడా మనం క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్. అండ్ అందులోనే మళ్ళీ ఇంకా అలా ఏది కావాలంటే అది. ఎస్టర్డే అనుకోండి, ఓకే ఎస్టర్డేలో మనకు డేటా అనేది లేదండి, అంటే యాక్చువల్గా మనకు ఆ రికార్డ్ లేదు ఎస్టర్డే డేట్లో, అందుకని మనకు అది రాలేదన్నమాట. ఇది దీనికి సంబంధించి ఇలా మనకు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అలా కాకుండా ఇప్పుడు లైక్ ఇది ఏంటంటే జనరల్గా డేట్స్ ఫిల్టర్స్ అనేది చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లైక్ నేమ్ ఫిల్టర్ అనమాట. ఇది నేమ్ ఫిల్టర్ అన్న కంట్రీ ఫిల్టర్ అన్న ఒకటే, అంటే లైక్ ఆల్ఫాబెట్స్ ఫిల్టర్ అనమాట. ఓకే, ఈ ఆల్ఫాబెట్ ఫిల్టర్స్లో ఏంటంటే కనుక జనరల్గా మనకి కంట్రీస్ వచ్చాయి. ఈ కంట్రీస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియా నుంచి ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది చూసుకోవడానికి ఓకే చేశాను. చూసారా, ఓకే అని చూసారు అనుకోండి, లైక్ మీకు ఓన్లీ ఇండియాలో ఎంతమంది వర్క్ అనేది చేస్తున్నారో చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఓకేనా, ఇలా మనం ఇది చూస్తారు. అండ్ ఇందులోనే లైక్ ఇక్కడ క్లియర్ చేయొచ్చు, లేదా పైన చూపించినట్టు పైన కూడా క్లియర్ అనేది చేయొచ్చు అనమాట మనం. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకు ఇంతకుముందేమో లైక్ అక్కడ సార్ట్ బై డేట్ ఉండే, ఓల్డ్ టు న్యూ, కానీ ఇక్కడ మాత్రం మనకు వచ్చేసి A to Z, Z to A ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ సార్టింగ్ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ రీజియన్లో కూడా మనం ఆల్మోస్ట్ అంతే వస్తాయి. సెంట్రల్ రీజియన్ అలా ఏ సెలెక్ట్ చేయాలనుకుంటే సెంట్రల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓన్లీ సెంట్రల్ వాళ్ళు మాత్రమే చూపిస్తుంది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళ రీజియన్స్ అనేది చూపిస్తుంది అనమాట మనకి. ఇలా రావడం అనేది జరుగుతుంది మనకి. అండ్ అలాగే మనకు దానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్గా చూడాలనుకుంటే కనుక, ఓన్లీ పర్టికులర్ ఆల్ఫాబెట్ నుంచి రావాలనుకుంటే కనుక ఇలా సర్చ్లో వచ్చి టెక్స్ట్ ఫిల్టర్స్లో వచ్చి ఇందులో మనకు స్టార్ట్స్ విత్, కంటెంట్స్, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్ అని ఉంటుంది. బిగిన్స్ విత్ నేను ఏం చేస్తానంటే ఆల్ఫాబెట్ అనేది సెంట్రల్ కావాలనుకుంటున్నాం మనకి, సి క్లిక్ చేస్తాను చూడండి, సి అని క్లిక్ చేస్తాను. సి అంటే సెంట్రల్ వచ్చేసాయి అనమాట మనకి. ఓకేనా, అయితే మనం ఇందులో లైక్ బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్ అలా అన్నీ కూడా యూజ్ అనేది చేయవచ్చు. ఈక్వల్స్ టు, కంటైన్స్, డస్ నాట్ కంటైన్, ఎండ్స్ విత్. ఇప్పుడు డస్ నాట్ కంటైన్ అనేది నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి డస్ నాట్ కంటైన్ హెచ్ అని క్లిక్ చేస్తాను. ఓకేనా, ఏవైతే వేరే రీజియన్స్ ఉండేనో సౌత్లో SH ఉండే కదా, సౌత్ ఎల్ అని తెలిపింది అనమాట. సో అలా మనకు క్లియర్ అని అవుతుంది. అంటే మనకు దీనికి సంబంధించి బేస్డ్ ఆన్ ద ఫిల్టర్స్ మనం చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. అండ్ జనరల్గా వచ్చేసి ఇప్పుడు లైక్ మనకు వచ్చేసి ఫిల్టర్ వచ్చేసి లైక్ నెక్స్ట్ నంబర్స్ పైన యూజ్ చేస్తాను. నంబర్స్ ఫిల్టర్స్ అనేది ఎలా ఉంటాయో మనకు చూద్దాం. ఇప్పుడు ఇది కరెన్సీ ఉంది కదా, కరెన్సీ ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అలా చూడడానికి కూడా మనం ఇది చేయొచ్చు. అయితే జనరల్గా వచ్చేసి ఇక్కడ లైక్ నంబర్స్ వైజ్ మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. నంబర్ ఫిల్టర్స్లో అయితే మనం జనరల్గా నంబర్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నంబర్ ఫిల్టర్స్లో ఇక్కడ మనకు అడ్వాన్స్లో వచ్చేసి ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇలా మనకు అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. బిట్వీన్, టాప్ 10. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 అని క్లిక్ చేస్తాను చూడండి. టాప్ 10 అని క్లిక్ చేశాను అనుకోండి, టాప్ 10 మనకి ఏమొస్తాయి చూడండి. టాప్ 10లో వీళ్ళు మాత్రమే ఉన్నారు, వీళ్ళకి సాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. సో వీళ్ళ టాప్ 10 మెంబర్స్ని చూపిస్తుంది అనమాట. ఇలా మనకు రావడం జరుగుతుంది. ఒకసారి క్లియర్ చేశాను. క్లియర్ చేసి ఇందులో మనకు వచ్చేసి టాప్ 10 కాకుండా మనకు వచ్చేసి బిలో యావరేజ్ క్లిక్ చేస్తాను చూడండి. వీళ్ళంతా బిలో యావరేజ్లో ఉన్నారు, తక్కువగా వస్తుంది అనమాట వీళ్ళకి. సో వీళ్ళది రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే జనరల్గా మనకి ఇందులో వచ్చేసి ఇంకోటి లైక్ ఈక్వల్ టు కానీ, లేదా మనకు ఏదైతే కావాలనుకుంటున్నారో అలా కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట నంబర్స్ వైజ్. ఓకేనా, లెస్ దెన్ ఇచ్చాను అనుకోండి, లెస్ దెన్ ఎంత మనకు ఒక 40,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూపి అని అడుగుతున్నాము. ఓకే చేస్తాను. ఇప్పుడు వీళ్ళంతా 40,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళే అనమాట. 40,000 కన్నా తక్కువ సాలరీ చేస్తున్న వాళ్ళు మనకి ఇక్కడ డేట్ అనేది రావడం జరిగింది. ఇలా మనం ఫిల్టర్స్ అనేది యూజ్ అనేది చేస్తాం. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచైనా క్లియర్ అనేది చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచైనా మనం క్లియర్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా క్లియర్ అని చేయవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు లైక్ మీకు ఏం చేస్తానంటే కనుక, ఇప్పుడు ఈ డేటాని మనం వేరే షీట్లో పేస్ట్ చేయాలనుకుంటే కనుక ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు రీజన్ వచ్చేసి ఇక్కడ నేను ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ సెలెక్ట్ చేస్తాను. ఓన్లీ సౌత్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ ఈ సౌత్ రీజియన్ డేటా అనేది మనం ఇక్కడ నుంచి వేరే దాంట్లోకి ఫిల్టర్ చేయాలనుకుంటే కనుక, ఇప్పుడు Ctrl+A అని క్లిక్ చేస్తాను. ఇందులో పెట్టి Ctrl+C అని క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ ఫిల్టర్ డేటా. అయితే మనకి ఇక్కడ మళ్ళీ లైన్స్ కూడా వస్తున్నాయి, డాన్సింగ్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, తర్వాత మధ్యలో 6 వెళ్ళిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి 9 నుంచి 15 మధ్యలో ఇవి వెళ్ళిపోయాయి, ఎందుకంటే అవి వేరే ఉండే డేటా. సో ఇది మాత్రం ఫిల్టర్డ్ డేటా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఒక ఫిల్టర్ డేటా మాత్రమే మనం ఇప్పుడు కాపీ చేసి ఇవి వేరే షీట్లోకి వెళ్ళి మనం Ctrl+C క్లిక్ చేసి నెక్స్ట్ దాంట్లో Ctrl+V క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుంటే కనుక మనకు వచ్చేసి ఇది మనకు చూపించేస్తుంది అనమాట. అంటే లైక్ ఏ డేటా అయితే వచ్చిందో ఆ డేటా అనేది మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓన్లీ సౌత్ మాత్రమే వచ్చిందనమాట. అలా ఇది మనకు దాంతోపాటు ఉండే కాబట్టి ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. అది పక్కన రాసుకున్నట్టయితే కనుక అది మనకు రాకపోతుంది అనమాట. ఓకేనా, ఇలా మనము ఈ ఫిల్టర్స్ అనేది ఈ యొక్క వీడియోలో మనం చూసామండి.
మరి అండ్ అలాగే అడ్వాన్స్ ఫిల్టర్స్కి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో కూడా నా ఒక ఛానల్లో ఉంది. అది మీరు వాచ్ అనేది చేయండి. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే అండి. థ్యాంక్ యూ. నా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.